అనంత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆక్రమించే యత్నం చేస్తున్నారని మంగళగిరి టీడీపీ ఆఫీసులో మంత్రి సవితకు కంప్లైంట్ చేశారు నంబూరి వైన్స్ నిర్వాహకుడు రమణ. టెండర్లలో షాపు తమకొస్తే దాన్ని లాక్కునేందుకు ఎమ్మెల్యే ట్రై చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రమణ. వైన్ షాపులో వాటా అడిగారని తాను ఇవ్వలేదని, దీంతో బెదిరింపులు దౌర్జన్యాలతో తనను ఎమ్మెల్యే ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ చెబుతున్న రమణ త్వరలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కి ఫిర్యాదు చేస్తానంటున్నారు. నంబూరి వైన్స్ యజమాని రమణతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల తీరు చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కార్యకర్తలు, నేతలు, అధిష్టానం ఇబ్బంది పడుతున్నారు. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే వెంకటప్రసాద్ వ్యవహార శైలి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆయన బారి నుంచి కాపాడండి అని చెప్పి కూడా వైన్ షాప్ నిర్వహిస్తున్న రమణ నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఫిర్యాదు చేసి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఏంటి? ఎందుకు ఫిర్యాదు చేశారు? ఏమని చేశారు? ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి బెదిరించడం వల్ల నేను ఆయన్ని ఎదిరించినాను. కాకపోతే ఈరోజు మళ్ళీ మన ప్రెస్ మీట్ పెట్టి నా వెనకలు ఎవరో ఉన్నారు అన్నట్టున్నాడు. నా వెనకలు ఎవరో నేను నీకు ఫోన్ చేసి బెదిరించలేను, నువ్వే నాకు ఫోన్ చేసి బెదిరించి మళ్ళీ ఈరోజు నా వెనకలు ఎవరో ఉన్నారంటే నా వెనకలు ఎవరు లేరు, నేను ఉన్నే ఉన్నాను, ఎవరు లేరు నా వెనకల. నువ్వు బెదిరించడం వల్లే నేను ఎదురు తిరిగినా తప్ప మళ్ళీ నువ్వు బెదిరించినావు, అయిపోయింది. మళ్ళా మంచిని పంపించి షాప్ మీద దాడి చేసావు, ఆడికి ఊరికే ఉన్నాము. మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ మంచలు పంపించి పెట్రోల్ పోసి అంటించినావు. అప్పుడు నేను స్పందించాల్సి వచ్చింది కాబట్టి నేను స్పందించినాను. కానీ నువ్వు అంత అరాచకం చేస్తానే నేను ఎప్పుడు ప్రెస్ మీట్కి వచ్చిందే లేదు. ఇంతవరకు 40 ఏళ్ళ నుంచి కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్కి వచ్చింది లేదు, ప్రెస్ ముందర మాట్లాడిండేది లేదు. నీ దాడులు ఎక్కువైనాయి కాబట్టి ఈరోజు ప్రెస్ ముందుకు రావాల్సింది జరిగింది తప్ప నా వెనకలు ఎవరు లేరు. నువ్వు నన్ను బెదిరించడం వల్లే నేను వచ్చినాను. నువ్వు ఫోన్పే అంటావు. ఫోన్పే అంటే ఎవరైనా ఫోన్పే వాడే వాళ్ళకి కొంచెమన్నా జ్ఞానం ఉంటుంది. ఫోన్పే వాడితే 3 రకాలు, ఫెయిల్యూర్ అన్న వస్తుంది, పెండింగ్ అన్న వస్తుంది, సక్సెస్ఫుల్ అన్న వస్తుంది. ఫోన్పే వాడింటే అది చూపిమాను, ఫెయిల్యూర్ వచ్చిందా, సక్సెస్ఫుల్ వచ్చిందా, పెండింగ్ అని వచ్చింది. ఏది లేకుండా ఉంటే ఫోన్పే వాడింటే వాళ్ళు గలాట్ జరిగి వాళ్ళు కొట్టుకొని నా మీద వేస్తున్నారంటే నువ్వే పంపించినావు, నువ్వే గలాట్ చేయమని చెప్పినావు. ఆ పిల్లోడు ఎప్పుడు మా షాప్కి వచ్చేవాడే, మా షాప్లో రోజు ఎప్పుడు గలాట్ చేసినాడు కాదు, ఎప్పుడు మంది తీసిపోయేవాడే. వాళ్ళ అన్న కూడా నా దగ్గర ఎన్నోసార్లు ఫ్రీగా తీసిపోయినాడు. నా దగ్గర మోహన్ అనే పిల్లోడు నా దగ్గర ఎన్నోసార్లు ఫ్రీగా తీసిపోయినాడు. మేము ఎప్పుడు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళమే ఫోన్పే పర్లేదని గలాట్ పెట్టుకునే మనస్తత్వం కాదు మా అన్నది కూడా. మా అన్న ఆడికి ఎంతో సర్ది చెప్పినా కూడా వాడు చాలా దుబారు మాట్లాడినా కూడా సరేలే మనం షాప్ నడుపుతున్నాము, మనం గలాట్లు పెట్టుకుంటే క్లేమని ఎంతో సర్ది చెప్పి పంపించినాడు. అయినా కూడా నువ్వు దాడి చేసినావు. వాడికన్నా వండుకోకుండా మళ్ళీ తెల్లారుజామున మంచాలు పంపించి అంటించింటే 1,30 లక్షలు లాస్ అయ్యేవాళ్ళం. ఎవరు భరిస్తారు అది? ఏదో వాచ్మెన్ జాగ్రత్త పడడం వల్ల మేము సేఫ్ అయినాం. కానీ ఎవరు కట్టిస్తారు 1,30 లక్షలు? మళ్ళీ షాపు పోతాండే, పక్కన షాపులు పోతాండే. ఎంత అరాచకం అది! ఈ అరాచకం భరించలేకే నేను ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడుని కూడా కలుస్తాం ఈరోజు. లేడు చంద్రబాబు నాయుడు. ప్రజావేదికలో మేడం సవితా మేడం గారు ఉండి చెప్పినాను, ఆమె స్పందించింది. పంపిస్తాం పై అధికారులు అధ్యక్షుల వారికి అని చెప్పింది. దానికి రిపోర్ట్ ఇచ్చి వచ్చినాము. అంటే అసలు ఏమని బెదిరించాడు ఎమ్మెల్యే? మీకు ఎమ్మెల్యేకి ఉన్న గొడవ ఏంటి అసలు? మాకు ఎమ్మెల్యేకి అసలు గొడవ లేదండి. మేము బాగానే చేసినాము, ఆయనకి బాగా చేసినాము. మా మండలం అయితేనే అని మేము మావాడే అని చేసినాము. ఆయనకి ఏదో దుర్బుద్ధి పుట్టింది. అంతా నేనే ఆక్రమించుకోవాలి, నేనే ఎవరు బతకూడదు, నేనే బతకాలంటే అది ఎవరు ఇదేమి ఇది కాదు కదా, రౌడీ రాజ్యం కాదు కదా, మన ప్రజా ప్రభుత్వంలో ఉన్నాము. కాబట్టి ఎప్పుడు భయపడేది అయితే ఉండదు. ఆయనకి నాకేం లేదు, ఆయన షాప్ ఇవ్వలేదు అనేది ఒకటే గొడవ. షాప్ అయితే ఇచ్చేది ఉండదు, ఆయన ఎంత బెదిరించినా ఇచ్చేది ఉండదు. ఆయన ఏం చేసినా మేము బెదరము. షాప్ అయితే ఇచ్చేది ఉండదు, నడుపుతాము. ఆయన ఎన్ని అరాచకాలు చేయమని దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దానికి తగిన బుద్ధి చెప్తాం మేము కూడా. అంటే మీతో పాటు ఇటీవల కాలంలో 2-3 వివాదాలు కూడా ఆయన చుట్టున్నట్లు, ఏంటి అవన్నీ? ఇప్పుడు ఆశ్రయ హాస్పిటల్ ఉందండి, ఆమె పాపము మహిళను అంత అరాచకంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అంత అరాచకంగా ఎవరైనా మాట్లాడతాడా? ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు జరిగిన గొడవ కాదు, ఎప్పుడో జరిగిన గొడవ, అది ఆల్రెడీ ఎస్పీ సాల్వ్ చేసినాడు ప్రాబ్లమ్ అని అన్నాడు. మళ్ళీ ఆయన ఏం చెప్తాడు? అది ఫేక్ ఆడియోను, నాది కాదు అది అని మళ్ళీ ఆయనే చెప్తాడు. 2 రకాలుగా ఆయనే మాట్లాడతారు. ఎవరు మేము చెప్పించిన మా మాట? నువ్వే కదా 2 రకాలుగా మాట్లాడేది. నువ్వు ఫస్ట్ ఏమో అది ఎప్పుడో జరిగిండేది అన్నావు, మళ్ళీ ఫేక్ ఆడియో అంటావు. అది ఎట్లా నమ్ముతారు ప్రజలు చెప్పు? ఏం నువ్వేమన్నా ఇదే సెలబ్రిటీ ఏమన్నా ఫేక్ ఆడియో సృష్టించడానికి? నీ మీద ఏమన్నా శత్రువులు అంత ఉండారా? ఉండేది ఒకసారి ఎమ్మెల్యే అయినావు, 2 నెలలు
2 ఏళ్ళు కూడా కాలే, అంతలేకే నీ మీద ఫేక్ ఐడియా సృష్టించి కర్మ ఎవరికి పుట్టలేదు అనేది కూడా చెప్తున్నాం ప్రజలకి. అంటే ఇప్పుడు మిమ్మల్ని షాప్ అడుగుతున్నాడా, షాపులో వాటా షాప్ అడుగుతున్నాడా? అడిగినాడండి. ఫస్ట్ షాప్ అడిగినాడు, షాప్ ఇవ్వలేదు. మళ్ళీ వాటా ఇమ్మన్నాడు, వాటా కూడా ఇవ్వలేదు. దానికే దౌర్జన్యం చేస్తున్నాడు అంతే. అంటే ఏం చేశాడు? అదే బెదిరించినాడు. ఫస్ట్ నేను బెదర్లే, ఆయన చాలా దుబారు మాట్లాడినారు. కొంచెంసేపు ఓపిక పట్టినా, ఇంకా అయ్యా లేదురా అనేసి నేను ఎదురు తిరిగినాక నాకే ఎదురు తిరుగుతావు, నీ కథ చూస్తాను అన్నాడు. సరే చూద్దాంలే అన్నాడు. మళ్ళీ మా అన్నకు ఫోన్ చేసినాడు, నువ్వు షాప్ కాడికి రా అన్నాడు మా అన్నని. మా అన్న షాప్ కాడికి పోయినాడు. షాప్ కాడికి పోయి మా అన్న ఫోన్ చేస్తే, లేదులే మేము ఇప్పుడు రాలేదులే, నేను హైదరాబాద్ పోతా, మళ్ళీ వచ్చి మాట్లాడదాంలే అన్నాడు. సరేలేని ఇంకేదో లే అని ఊరికే ఉండాము. మళ్ళీ వచ్చి మాట్లాడాలి అని మేము కూడా ఊరికే ఉన్నాము. మళ్ళీ 1 గంట లోపలే మంచాలు పంపించి, అఖిల్ అనేవాడిని పంపించి దాడి చేపిచ్చివి. సరేలే అని ఊరికే ఉన్నాము. మేమే మళ్ళీ ఎవరికి ఎస్పీకి ఫిర్యాదు చేయాలో ఎవరికి చేయలేదు. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు మామూలు జరుగుతూ ఉంటాయి అనేసి మేము సైలెంట్గానే ఉన్నాము. ఇంకా లాస్ట్కి పెట్రోల్ పోసి అంటించే సాటికి వచ్చినప్పుడు ఎదురు తిరగ తప్పదు. ఏ సాటికైనా ఖచ్చితంగా మళ్ళీ వస్తాము. చంద్రబాబు నాయుడిని సార్ని, లోకేష్ సార్ని ఇద్దరు ఖచ్చితంగా కలిసి ఫిర్యాదు చేస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యే వెంకటప్రసాద్ వ్యవహార శైలిపై నియోజకవర్గంలో అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. షాపులో ముందుగా వాటా షాప్ ఇవ్వమన్నాడు, ఇవ్వనన్నందుకు వాటా అడిగాడు. వాటా కూడా ఇవ్వకపోతే కొంతమంది వ్యక్తులు పంపించి దౌర్జన్యం గొడవ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం తాము విశేషంగా కృషి చేశాం. అయినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో డబ్బేదేయంగా పనిచేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కి ఫిర్యాదు చేస్తామని చెప్పి రమణ చెప్తుంటే ఓటర్ స్టూడియో.